ఇది వచ్చేసి 2.7K 60 FPSలో రికార్డ్ చేశాను. ఇది DJI యాక్షన్ 4 యాక్షన్ కెమెరా ఇది. సో నాకు ఆన్లైన్లో వచ్చేసి 36K పడింది ప్రైస్. మీకు కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూసుకోండి, లేదా డైరెక్ట్ వెళ్ళి DJI యాక్షన్ 4 అని సెర్చ్ చేయండి మీకు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి అక్కడే డెలివరీ మొత్తం ఓపెన్ బాక్స్ చూసి చెక్ చేసుకొని తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెమరీ కార్డ్ మీరు చూస్తున్నది శాండిస్క్ ఎక్స్ట్రీమ్ మెమరీ కార్డ్ తీసుకున్నాను 128GB. ఇది వచ్చేసి నాకు 1259 రూపీస్ పడింది అమెజాన్లో. సో మీరు సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది మెమరీ కార్డు, దాంతోపాటు రాదు. ఈ అడ్వెంచర్ కాంబో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు సెల్ఫీ స్టిక్ ప్లస్ ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ వస్తాయి, మొత్తం 3 బ్యాటరీస్. సో కాబట్టి ఇది మనకు కొంచెం హెల్ప్ అవుతుంది బ్యాటరీస్, ఎందుకంటే యాక్షన్ కెమెరాలో మనం హై క్వాలిటీలో రికార్డ్ చేసినప్పుడు బ్యాటరీ త్వరగా అయిపోతుంది. సో కాబట్టి మనకి ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉంటే మంచిది. సో ఇది కాంబోలో తీసుకుంటే మనకు చాలా తక్కువ పడతాయి బ్యాటరీస్. అదే సపరేట్గా కొనుక్కుంటే ఒక్కొక్క బ్యాటరీ 4000 రూపీస్ ఉంది. సో ఓన్లీ స్టాండర్డ్ కాంబో అంటే మనకు యాక్షన్ కెమెరా ప్లస్ మనకు యాక్సెసరీస్ వస్తాయి చిన్న చిన్నవి మౌంట్స్ అవి. సో అది 26,000 ఉంది. సో జస్ట్ ఒక 8,000 వేస్తే సరిపోద్ది కదా, మనకు సెల్ఫీ స్టిక్తో పాటు అన్నీ మిగతా మొత్తం వచ్చేస్తాయని చెప్పేసి ఈ అడ్వెంచర్ కాంబో తీసుకున్నాను నేను. సో ఇక్కడ దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే భయ్య, మ్యాగ్నెట్ ఉంటుంది భయ్య. మనకు నార్మల్గా అయితే మన GoPro ఇవి మౌంట్ చేసుకోవాలి, మనం స్క్రూ పెట్టి టైట్ చేసుకోవాలి కదా, ఇబ్బంది అవుతుంది. స్క్రూ పెట్టి ఇప్పాలి, తీయాలి, పెట్టాలి ఇలా. దీనికి ఏంటంటే మ్యాగ్నెట్ డైరెక్ట్ జస్ట్ మనకు అలా మ్యాగ్నెట్ ఇచ్చేసి మనం మౌంట్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో దట్స్ వై నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే. నెక్స్ట్ ఈజీగా ఉంటుంది యూస్, దాంతో ఫీచర్స్ పోలితే ఇది అదే GoProతో పోలిస్తే ఈ ఫీచర్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ కెమెరా యూస్ చేయడానికి కూడా మనకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాంతో పోలిస్తే దీనికి హీటింగ్ ఇష్యూస్ కూడా తక్కువ ఉంటుంది GoProతో పోలిస్తే. సో అందుకని ఇది కొంచెం చాలామంది సజెస్ట్ చేశారు ఇదే నాకు బెటర్ అని. సో కాబట్టి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, కంపారిజన్ వీడియోస్ కూడా చూశాను. సో ఇదే బెటర్ అని చెప్పారు చాలామంది. సో అందుకే నేనైతే ఇది ప్రిఫర్ చేసి ఇది తీసుకున్నాను. సో నేను కూడా మీకు సజెస్ట్ చేసేది కూడా ఈ కెమెరా తీసుకోండి, GoProతో పోలిస్తే ఇది బెటర్ కొంచెమైనా నాకు తెలిసినంత వరకు. సో నేనైతే ఇది తీసుకున్నాను. క్వాలిటీగా మీరు చూసుకోవచ్చు, మీకు క్వాలిటీ స్టార్టింగ్లో చూపించాను కదా 2.7K 60 FPSలో. కొన్ని మీకు ఇంకా మొత్తం క్లియర్గా బైక్ మీద వెళ్ళేటప్పుడు క్లియర్గా ఫుటేజ్ తీసి మీకు క్వాలిటీ ఒక్కొక్క అంటే 1080p, నెక్స్ట్ 2K, నెక్స్ట్ 4K అన్ని ఆ క్లిప్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను భయ్య క్వాలిటీవి. ఇప్పుడైతే ఇదైతే మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి చూద్దాం భయ్య. ఓకే, మెమరీ కార్డ్ తీయడానికి అయితే నాన్న తిప్పలు పడేది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, తొందర ఏమంటే ఆతృత. ఆ కెమెరా వచ్చిన తొందరలో ఏదేదో చేసి పీగడానికి కింద మీద పడ్డాను ఆ మెమరీ కార్డ్ తీయడానికి అది. సో ఫైనల్గా తీసేసి మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి చూసి మీకు రికార్డ్ చేసిన ఆ క్వాలిటీ భయ్య. బైక్ మీద ఇప్పుడు 2.7K చూపించాను కదా స్టార్టింగ్లో, అలాంటి క్లిప్స్ మొత్తం 1080p, 1030p, 1120p FPS, నెక్స్ట్ 2K 30 60 120 FPS, 4K 30, 4K 60, 4K 120 FPS ఇలా. ఇంకా దీంట్లో కొన్ని ఫీచర్స్ వచ్చాయి, అంటే స్టెబిలైజేషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు సపరేట్గా పెట్టి మీకు అయితే రికార్డ్ చేసి చూపిస్తాను. కొన్ని శాంపుల్స్ చూపిస్తాను చూడండి, అవి చూసాక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు, ఎందుకంటే నెక్స్ట్ మీకు బైక్ మీద వెళ్ళేటప్పుడు చూపిస్తాను క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. ఆ స్టెబిలైజేషన్ మొత్తం చూపిస్తాను క్లియర్గా. ఇది వచ్చేసి 4K 120 FPS, ఇది టెర్రస్ మీద నుంచి రికార్డ్ చేస్తున్నాను. జస్ట్ 2.7K 60 FPS ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 1080p 60 FPS. మీకు ఇంకా క్లియర్గా వీడియోస్ కావాలంటే మాత్రం నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.